హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 3, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, భీమ్లీ. మనం ప్రజెంట్ మనం కింద ఉన్నాం, ఇప్పుడే వచ్చాం గైస్. మనం చాలాసేపు అయింది వచ్చి, ఇప్పుడు దాకా పంతులు గారు అయితే లేరు. సో ఇప్పుడే వచ్చారు, డోర్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి అనమాట. ఇప్పుడు దాకా క్లోజ్ చేసి ఉన్నాయి. సో వెయిట్ చేసాం ఇప్పుడు దాకా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. బీచ్ వ్యూ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి మన భీమ్లీ బీచ్ అయితే ఇది లేదు, కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అండ్ పెద్ద తప్పు ఏంటంటే, నేను ఎప్పుడో వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు అనిపించలేదు, తర్వాత రోడ్డు వచ్చింది. మనం బండికి ఎంత వదిలేసి నడుచుకొని రావాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ దాకా బైక్ అయితే వచ్చేస్తుంది. మనం ఇక్కడ వదిలేసాం, బైక్ అయితే అక్కడ వదిలేసాం. ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్దాం. అంటే ఇలా 5 కిలోమీటర్లు ఉన్నాయి, ఇలా కూడా ఉన్నాయి. ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. సో మనం రైట్ సైడ్ మెట్లు అయితే తీసుకున్నాం. చూద్దాం పైకి వెళ్ళి. గైస్, మనకి దర్శనం అయితే అయిపోయింది. లక్కీగా కరెక్ట్ టైంకి వచ్చాను నేను. నాకైతే టైమింగ్స్ గట్రా ఏం తెలియదు, బట్ టైంకి అయితే వచ్చాం మనం. ఇక్కడికి వచ్చాక పంతులు గారు వచ్చి ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను అంతే, పంతులు గారు వచ్చేసారు. అండ్ టైమింగ్స్ చెప్తాను చూసుకోండి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం. మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అట. అండ్ ఈవినింగ్ 4 to 6:30 ఇది పంతులు గారు ఉండే టైం. అండ్ గుడి ఓపెనింగ్ టైం కూడా ఇది. అండ్ సాటర్డే స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ 6 నుంచి 8:30 వరకు కూడా ఉంటారంట. ఈ టైమింగ్స్ చూసుకొని రండి ఎవరు వచ్చినా, లేదంటే ఎవ్వరు ఉండరు ఇక్కడ. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటనేది పంతులు గారిని అడిగి నేను చెప్తాను మీకు. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చి సముద్రానికి అభిముఖంగా పౌరాల కొండ అనే కొండ మీద ఉంటుంది. ఈ గుడి 14th సెంచరీలో మిండి కింగ్స్ కట్టించారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు స్వామివారిని శాంతింప చేస్తాడు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి నారాయణ స్వరూపంతో ఇక్కడ వెలిచారు. అందుకే ఈ కొండని సోమిగిరి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ టెంపుల్ సింహాచలం టెంపుల్ కన్నా పాతదని తెలుస్తుంది. ఇప్పుడు ఈ భీమ్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ భీమ్లీకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ద్వాపర యుగంలో ఈ ప్లేస్ ని ఏకచక్రాపురం అని పిలిచేవారంట. ఇక్కడ బకాసురుడు అనే రాక్షసుడిని భీముడు వధించాడు. అందుకే భీముని పేరు మీద ఈ ప్లేస్ కి భీమినిపట్నం అని పేరు వచ్చింది. గైస్, ఇక్కడైతే ఆర్చ్ ఎలా ఉందన్నమాట. పైకి వచ్చాం కదా మనం. అండ్ అలాగే ఇక్కడ మధ్యన కడుతున్నారు, నాగదేవ అవుతుంది అనమాట. చూడండి, చాలా నీట్గా చేశారు ఇక్కడ ఆర్చ్ లాగా. అండ్ పక్కన దొంగలు ఇలా ఉన్నాయి. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. ప్రజెంట్గా అయితే ఇలా ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఆర్చ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. అండ్ పైన విగ్రహం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. దగ్గరికి అయితే వెళ్దాం మనం. పైన విగ్రహం అయితే ఇలా ఉంది. మనం పైకి అయితే వెళ్తున్నాం. మెట్లు చూడండి, రాయిని అలా చెక్కి వదిలేశారు. సో ఇక్కడ భీముని పాదాలు కూడా ఉన్నాయంట. కాకపోతే ఒక కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పైకి వెళ్ళాలంట మనం ఇలా నడుచుకుంటూ. కింద పంతులు గారు చెప్పారు, బట్ ఆయన ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఆయన ఉండరు కదా, మనకు ఆ రూట్ తెలీదు. సో అందుకని మనం వెళ్ళట్లేదు. ఇక్కడ విగ్రహం అయితే చూడండి, ఇదిగోండి విగ్రహం. ఇక్కడైతే ఎలా ఉంది విగ్రహం. అందుకు నా బాధ. విగ్రహం చూడండి ఎంత పెద్ద ఉందో. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్. ఇక్కడ దాకా ఒక వ్యూ లెక్క వ్యూ అయితే. ఇక్కడ నుంచి ఓన్లీ ఈ ప్లేస్ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. చూడండి.
చేశాను మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.